హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రెజెంట్ ఇప్పుడున్న స్టాక్ మార్కెట్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా మనం ఇన్వెస్ట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. అది కూడా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. మరి 1000 రూపీస్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు అని కూడా ఇక్కడైతే మన వెల్త్ మేనేజర్ పద్మజ గారు అంటున్నారు. అది ఎలా పాసిబిలిటీనో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, 1000 రూపీస్తో కూడా ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? మీరైతే పాసిబుల్ అని నాకు చెప్పారు. సో ప్రేక్షకులు కూడా మరి అది తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా అండి. 1000 రూపీస్తో కూడాను ₹1,00,00,000 ఎలా సంపాదించాలి అన్నది నేను చెప్తాను ఈరోజు. సో ఒక 20-year-old పర్సన్ ఓకే 1000 రూపీస్ అయితే సేవ్ చేయగలరు కదండి. చేయగలుగుతారు మ్యామ్. ఓకే, సో 1000 రూపీస్ అట్ ద ఏజ్ ఆఫ్ 20 స్టార్ట్ చేసి ఫర్ 40 years ఏమి మార్చకుండా 1000 రూపీస్ సేవ్ చేసుకుంటూ వెళ్తే ఇన్ ఎనీ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 2,30,00,000 అన్నది సాధ్యం. ఇది ఈ 40 ఇయర్స్లో. సో 1000 రూపీస్ అన్నది మనం జస్ట్ ఈరోజు హోటల్కి వెళ్తే అయిపోతుంది, మనం ఒక మూవీ అవుటింగ్కి వెళ్తే అయిపోతుంది. సో వీక్లీనే చాలామంది 1000 రూపీస్ ఖర్చు చేయడానికి వెనకాడరు. అలాంటిది ఈ 1000 రూపీస్ కనుక సేవ్ చేయగలిగితే మనం 2 crores ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. డూ యూ థింక్? రైట్. సో మనం కోటీశ్వరులు అవ్వాలంటే ఎంతో కోట్లు సేవ్ చేయాల్సిన అవసరం లేదండి. లక్షల్లో సేవ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా ఒక డిసిప్లిన్. ఓకే, ఈ 30-40 years వితౌట్ ఎనీ ఫెయిల్ 1000 రూపీస్ అన్నది డిసిప్లిన్డ్గా మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ 2,30,00,000 సాధించడం అన్నది ఎఫర్ట్లెస్గా జరుగుతుందండి. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్ మ్యామ్. ఏంటంటే సో ఇది 1000 రూపీస్ అనేది కూడా ఎన్ని రకాలుగా మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఓకే, సో నేను మీకు ఇంకొక విధంగా కూడా చెప్తాను. 1000 రూపీస్ 40 years అంటే మీరు అనుకోవచ్చు, అరే ఇది చాలా లాంగ్ టైమ్, దానికన్నా ఇంకా అంటే నాకు బేబీ ఇప్పుడే పుట్టింది, నా బేబీ కోసం దాని మ్యారేజ్ కోసం కొన్ని దేనికైనా ఒక స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇదే సేమ్ 1000 రూపీస్ స్టార్ట్ చేయండి. ఓకే, ఒకవేళ కనుక మీరు 1000 రూపీస్తో ఒక 20 years అంటే వాళ్ళ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఒకవేళ స్టార్ట్ చేస్తే అట్ ద రేట్ ఆఫ్ 15% రిటర్న్ ఆల్మోస్ట్ మీరు ఒక 13 lakhs కైండ్ ఆఫ్ కార్పస్ అయితే మీరు క్రియేట్ చేయగలుగుతారు. అలాగే ఒకవేళ 25 yearsకి ఫర్ మ్యారేజ్ అనుకోండి, మీ పాప ఒక పెళ్ళి కోసం చేయాలనుకుంటున్నారు, ఒక 27 lakhs అన్నది మీరు కార్పస్ క్రియేట్ చేసుకోగలుగుతారు. సో మీ యొక్క గోల్స్ అన్నది ఎఫర్ట్లెస్గా ఈజీగా మీరు రీచ్ అవటం అన్నది జరుగుతుంది. అదే కనుక మీరు ఫర్ సపోజ్ దెర్ ఇస్ అనదర్ ఈజియెస్ట్ వే, ఈ 40 yearsని మనం 30 yearsకి చేసేద్దాం. అంటే యూ మిస్డ్ ద బస్ ఆఫ్ స్టార్టింగ్ ఇన్వెస్టింగ్. 20 yearsకి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. నౌ యువర్ ఏజ్ ఇస్ 30. సో అలాంటి సిచ్యుయేషన్లో మీకు ఓన్లీ 30 years టైమే ఉంది, బట్ సేమ్ అమౌంట్ నాకు కావాలి అని మీరు అనుకుంటే కనుక సో మీరు ఒక పని చేయొచ్చు. ప్రతి సంవత్సరము ఒక 500 రూపాయలు మాత్రమే టాప్అప్ చేయండి. అంటే 1000 రూపీస్ ఈ నెల ఈ సంవత్సరం కడితే నెక్స్ట్ ఇయర్ 1500 అన్నది ఎస్ఐపి కింద టాప్అప్ చేసుకోవచ్చు. సో ఈ 30 yearsలో ఈ ఎస్ఐపి అమౌంట్ వచ్చి ఆల్మోస్ట్ 15,500 రూపీస్ వస్తుంది మ్యాక్స్ టు మ్యాక్స్. ఓకే, ఈ 30 yearsలో. అండ్ వాళ్ళు క్రియేట్ చేసే కార్పస్ వచ్చి 2,31,00,000. సో దిస్ ఇస్ క్వైట్ అన్ అంటే తక్కువ సమయంలో కూడా ఈ టాప్అప్ అనే ఒక టూల్ని యూజ్ చేసి స్ట్రాటజికల్గా మనం 2,30,00,000 అన్నది ఈజీగా అచీవ్ చేసుకోగలిగే గోల్. ఓకే, అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు 20 yearsకి చెప్పారు, 30 yearsకి చెప్పారు. సో ఈవెన్ దెన్ లేటర్ ఒక 35-40 అట్లాంటి వాళ్ళు చేసుకున్నా కానీ ప్రాబ్లం ఉంటుందా? నో ప్రాబ్లం సార్. అంటే ఒకవేళ కనుక ఫర్ సపోజ్ మీరు 1000 రూపీస్ ఓకే 40 years వచ్చేసింది, నాకు ఇంకా 20 years టైమే ఉంది నా రిటైర్మెంట్కి, నేను ఒకవేళ అది అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, సో అప్పుడు కూడాను ఆల్మోస్ట్ ఒకవేళ కనుక మీకు 25 years ఆఫ్ టైంలో 1000 రూపీస్ విత్ 500 రూపీస్ టాప్అప్ చేస్తే కనుక 1,08,00,000 అన్నది ఈజీగా అచీవ్ చేయొచ్చు. అప్పుడు కూడా మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో మెయిన్గా అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఈ ఎస్ఐపి ద్వారా ఇంత అమౌంట్ అనేది ఏజ్ని తగ్గట్టు మనం అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకైతే కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటారు. తప్పకుండా అండి. అండ్ మధ్యలో ఎప్పుడైనా కానీ కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో
ఇవి కట్టలేకపోయే సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఏమయ్యే అవకాశాలు ఉంటాయా? మనకిప్పుడు చాలా ఇట్లాంటి సిట్యుయేషన్ కోవిడ్ టైంలో కూడా వచ్చినప్పుడు ఏఎంసీ వాళ్ళు కూడాను కొన్ని టూల్స్ పెట్టారండి. అంటే మన యొక్క గోల్ని డిస్టర్బ్ అవ్వకుండా మనం పాజ్ చేసుకోవచ్చు. ఎస్ఐపిని ఆపాల్సిన అవసరం లేదు. ఒక 6 months to 1 year వరకు పాజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ 6 months మనం ఈ ఎస్ఐపి అమౌంట్ని మనం కట్టలేము. సో ఈ 6 months మనం పాజ్ చేసుకుని మన పరిస్థితులు కొంచెం బెటర్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని స్టార్ట్ చేయొచ్చు. అలాగే మరి ఈ 6 months యొక్క డిలే అన్నది అయింది కదా, సో దానికి అడిషనల్ పర్చేస్ అనే ఆప్షన్ ఉంది. అంటే మనం ఏదైతే ఈ మిస్ చేసిన ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయో ఆ అమౌంట్ని అడిషనల్ పర్చేస్ కింద పర్చేస్ చేసుకుని, అంటే సంవత్సరానికి ఒకసారి ఎవరికైనా ఒక బోనస్, పండగకి ఎవరో ఒకళ్ళు గిఫ్ట్ ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఆ విధంగా అయినా కూడా దే కెన్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 years ఉన్న పర్సన్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు మీరు చెప్పిన టిప్స్తోనే. సో మధ్యలో ఒక 35-40 yearsకి ఎమర్జెన్సీగా అమౌంట్ తీయాలి అని అనుకున్నారు అనుకోండి, సో అప్పుడు తీసే అవకాశాలు కూడా ఎస్ఐపిలో ఉంటాయి మనకు? తప్పకుండా అండి. ఈ ఎస్ఐపి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న వన్ ఆఫ్ ద బ్యూటీ ఏంటి అంటే లిక్విడిటీ, హైయెస్ట్ లిక్విడిటీ అండి. మనం ఒక ₹1,00,00,000 మనం స్థలం కొన్నాము, ఈరోజు నాకు ఒక 10 లక్షలు అర్జెంటుగా కావాలి, మీరు ₹1,00,00,000 స్థలం అమ్మగలరా? లేదు, దానికి బయర్స్ని పట్టుకోవాలి, చాలా తతంగం అనేది ఉంటుంది. సో అదే మ్యూచువల్ ఫండ్ కైండ్ ఆఫ్ ఎ ప్రొడక్ట్లో లిక్విడిటీ అన్నది చాలా ఈజీ అండి. మీకు ₹1,00,00,000 అవసరం, ఒక కార్పస్ మీరు క్రియేట్ చేసేసుకున్నారు ఆల్రెడీ, అందులో మీకు అత్యవసరంగా అవసరం వచ్చి ఒక 10 నుంచి 20 లక్షలు తీసుకోవాల్సి వచ్చింది. సో మనం ఒక 10-20 lakhs మట్టుకే రిడమ్షన్కి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో మీరు ఎంత కావాలనుకున్నా అంత పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటారండి. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే మనం ఎప్పుడు దీనికంటూ ఎలాంటి లాకిన్ అన్నది ఉండదు. మనం ఈరోజు ఇన్వెస్ట్ చేసుకుని కావాలంటే 1 year తర్వాత ఎప్పుడైనా మనం లిక్విడేట్ చేసుకుని మన అవసరాలకి యూజ్ చేసుకోవచ్చు. కానీ మీరు చెప్పిన ప్లాన్ అయితే నిజంగా చాలా బాగుంది. ఏంటంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు 10,000 పెట్టాలా, 20,000 పెట్టాలా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. కానీ విత్ 1,000 ఆల్సో వీ కెన్ స్టార్ట్ ద ఇన్వెస్టింగ్ అంటే ఇట్ వాస్ ఎ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మంచి మంచి టిప్స్ చెప్పినందుకు. ఇలాంటి ఇంకా చెప్పాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. సో గైస్, మీరైతే యంగ్స్టర్స్ అయినా కానీ ఎవరైనా కానీ సో 1,000 రూపీస్తో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మనం కోటీశ్వర్లు అవ్వచ్చు అని చెప్పేసి మన వెల్త్ మేనేజర్ పద్మజ గారు చాలా చక్కగా వివరించారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.